సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు బాబుమోహన్ గారు? సార్ ఎలా ఉన్నారని అడగడానికి కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం. మీ కాంబినేషను 'కోట' గారు మీరు కాంబినేషను మామూలు హిట్ కాంబినేషన్ కాదు. అంటే మా జంట ఇప్పట్లో బ్రేక్ అయ్యేది కాదు అసలైతే. నేను మొన్న కొద్దిగా ఫీల్ అయినా. ఎట్లంటే మంచి పీక్లో మా జంట మామూలుగా బోట్ల. ఆ టైంలో నేను పొలిటికల్గా పోవాల్సి వచ్చింది. మినిస్టర్ అయ్యాను. అవును. మినిస్టర్ అవ్వటం వల్ల సినిమాలో చేయొద్దన్నారు. ఓకే. అప్పుడు మా జంట బ్రేక్ అయింది. అంటే అప్పుడేమో కథలోనే కథ మొదలు పెట్టేటప్పుడే ఓం అని రాసి బాబుమోహన్ కోట, లేక కోట బాబుమోహన్ అట్లా రాసేవాళ్ళు. బ్రహ్మానందం బాబుమోహన్ అట్లా రాసేవాళ్ళు. అలాంటిది నేను చేయట్లేదు, చేయకూడదు కాబట్టి కథలు మా పేరు పెట్టి రాయటం బ్రేక్ అయింది. మొత్తం మారిపోయింది. లేకుంటే ఇప్పటిదాకా కోటలో మేము నటించుకుంటూనే ఉండేవాళ్ళం. దాని తర్వాత కొంచెము కథలు మారినాయి. ఎవడు దొరికితే వాడు ఈ క్యారెక్టర్ అని ఎంతమంది వచ్చారులే కానీ మమ్మల్ని బ్రేక్ చేసే ఆ కాంబినేషన్ పడలా అసలు. ఆ కాంబినేషన్ పడింది అల్లే రాయలేదు కూడా. కోట గారు మిమ్మల్ని లాస్ట్ కలిసింది ఇప్పుడు మీరు కోట గారిని? నేను 20 days బ్యాక్. నేను ఇంటికి వెళ్ళి ఎప్పుడైతే ఆయనకు కొంచెం బాగలేదో నేను 10 రోజులకు 15 రోజులకు బాగా ఇప్పుడు బిజీగా ఉంటే 20 రోజుల కన్నా పోయి పలకరించి కాసేపు కూర్చొని ఓకే ఏంటి వచ్చామయ్యా చూడటానికి అని ఏంటోరా ఏంటోరా అని మాట్లాడేవాడు. మేము సరదాగా మాట్లాడుకుని కాసేపు వస్తా కొట్టన్నా కొంచెం పని ఉంది అని. ఒక్కొక్కసారి అయితే 2-3 నిమిషాలు ఉండి ఛాయ్ దగ్గరంటే వద్దు నీతో 2 నిమిషాలు మాట్లాడిపోవాలనుకున్నా వచ్చిన 2 నిమిషాలు అయిపోయింది వెళ్తాను అంటే ఏంట్రా వస్తావు పోతావు అనేవాడు. అట్లా జ్ఞాపకాలు అనేది తలంచుకుంటేనే అసలు ఆగట్లా తిరుగుతూనే ఉన్నాయి కాళ్ళు. ఎందుకంటే మీకు ఇంట్లో కంటే బయట జీవితం ఎక్కువ గడిపారు కదా, అది కాంబినేషన్ పడినప్పుడు ఇద్దరు కాంబినేషన్లో ఎక్కువ జర్నీ ఉంది కదా. ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ అది సొంత ఫ్రెండ్షిప్గా మారిపోయింది. మీది మొదటి కలయిక ఎప్పుడు సార్ మీది? బొబ్బిలి రాజేనా కాంబినేషన్. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు. కానీ నా గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు అని తెలిసింది నాకు. అవునా? అంకుశం పెద్ద హిట్ కదా. అవును. ఎవడో నాకు పోటీకి వచ్చిండట నా క్యారెక్టర్ వేయటానికి. ఎవడో వాడు ఎక్కడోడు ఏ ఊరు ఇవన్నీ తీసిండట. ఓ అవన్నీ మీకు తెలిసి సినిమా ఫీల్డ్లో ఇట్లాంటి వెంటనే ఎక్కడ చేయాలో నాకు చేరుతాయి. అవును. సరే నేను అనుకున్నాను సరే బొబ్బిలి రాజు కాంబినేషన్ ఇద్దరు. నేను మామూలుగా నేను నమస్కారం సార్ ఇట్లా చూశాడు నన్ను. నువ్వేనా అంకుశంలో చేసినట్టుగా బాగా అని. ఆ సినిమాలో ఫస్ట్ టైం మీరు ఎదురుపడ్డారు. తర్వాత ఒక 5-6 సినిమాలు చేసుకుంటాం కాంబినేషను. మామూలుగానే ఉండేది. మామగారు తోటి మళ్ళీ ట్రాక్ మారింది. కామెడీ విలన్, కొంచెం విలన్ పక్కన అసిస్టెంట్ విలన్ లాగా, అసిస్టెంట్ గుండో లేకపోతే ఆయన శిష్యుడు గుండో అట్లాంటి. మామగారితోటి ట్రాక్ మారిపోయింది. జంట ముద్ర పడిపోయింది. అది అసలు మామూలు ట్రాక్ కాదు కదా మామగారు అనేది. మామగారు ట్రాక్ ర్యాగింగ్ చేస్తుంటారు మీరు త్రూ అవుట్ సినిమా అంతా ర్యాగింగ్ మీరు. దానికంటే బావబావ మరి అది ఇంకొక లెవెల్. అసలు ఒక సినిమాకి ఒక సినిమా కామెడీ క్యారెక్టర్లే కానీ ఒకదానికొకటి సంబంధం ఉండదు కదా. మాయలుడు, చిన్నరాయుడు, మాయలుడు, సీతారామ గారు అబ్బాయి బాబు అన్నీ ఒకదాన్ని మించింది. అబ్బాయి గారు పైప్ పట్టుకొని మీరు ఆయన మొత్తం ఒక 4 దశాబ్దాలు సార్ ఒక ఊపు ఊపింది మీరు. 46 సంవత్సరాలు 46 సంవత్సరాలు 46 సంవత్సరాలు కంటిన్యూగా అంటే 2-3 జనరేషన్లు అందరికీ కవర్ చేసేసారు.